మన పిండి వంటల్లో ఉండే మంచి ఆరోగ్యం ఏంటి? పిండి వంటలు అంటే మాకు మధ్యాహ్నం అంటే భోజనం చెప్తాం కదా, మధ్యాహ్నం టిఫిన్ చేయమంటాం కదా. అంటే మా లాజిక్ మా కాన్సెప్ట్ ఏంటి? పొద్దున భోజనం, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం టిఫిన్ కదా. అందుకే మీకు టిఫిన్ అరేంజ్ చేశాను. అన్ని అరిసెలు, పోకొండలు అలాంటివి నేను ఇవి చూడండి. పోకొండలు అవి అంటే పోకొండలు అందరూ ఇంత చేస్తారు. ఇది పోకొండ అంటే నమ్మరు ఎవరు. అంటే ఇలా చేసుకోగలరేమో. మా దగ్గర ఈయనలో ఒక ఆవిడ, మా కంపెనీలో పనిచేస్తాం ఒక ఆవిడ చేసింది అన్నమాట బాగా. అంటే అప్పుడప్పుడు చేసి పట్టుకొచ్చింది నాకు. ఇది చాలా బాగా చేస్తున్నావు నువ్వు, నీ 2 రోజులు సెలవు ఇచ్చేస్తాను, నాకు బల్క్లో 10 కేజీలు చేసి పెట్టి రేపు కార్యక్రమం ముందు అందరికి పెడతానని చేయించానమాట ఆవిడతో. ఈ పోకండి అంటే అరిసెల పిండే, వరిపిండి, బెల్లం, అంతే కదా. ఇది మంచి బలమైన ఆహారం అండి. అంటే పోకొండలు తింటే మంచి కుదిమట్టంగా ఉంటారు అన్నమాట పిల్లలు, మంచి బలం. మామూలుగా ఇప్పుడు అందరికీ మోషన్స్ ప్రాబ్లం, అంటే గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే క్రోన్స్ డిసీజ్. అది మనకి కని విని ఎరగని జబ్బు అనమాట. అది ఎక్కడో ఫారెన్లో ఉంటుంది. ఎవరైతే పెరుగుని కృత్రిమంగా చేసుకుంటారో, బ్యాక్టీరియా, ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా చేసుకుని తింటారో వాళ్ళకు వస్తుంది జబ్బు. ఇప్పుడు మనకు కూడా పెరుగులన్నీ ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా కదా. ఇప్పుడు అందరికీ మోషన్స్ ప్రాబ్లం, గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్, ఇక రోజుకు 10-15 విరేచనలు అయిపోవడం ఎక్కువ మంది మనకే ఉన్నారు. ఇప్పుడు స్ట్రెస్, టెన్షన్ పెరిగిపోవడం ఒకటి. మనకి యాక్చువల్గా పెరుగులో మనం ఆవు పాలు కాచి పెరుగు తోడు పెడితే అందులో లాక్టోబాసిల్ ఏర్పడుతుంది, బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. అది లోపల మ్యూకస్, పెరుగు లోపల ఉండే పొరకి ఆ బ్యాక్టీరియా మంచి అనమాట. అల్సర్స్ అవి రాకుండా చేస్తుంది. ఆ బ్యాక్టీరియా మనకు కావాలి, మంచి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఏంటంటే పొద్దున పుట్టి చాలా చచ్చిపోద్ది. బ్యాక్టీరియా లైఫ్ ఏంటంటే పొద్దున పుట్టి చచ్చిపోద్ది, ఎంతసేపు ఉండదు. ఇప్పుడు ఏం చేయారంటే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెరిగి నెలైనా ఉండాలి మనకి. పాలు నెల రోజులు ఉండాలి, తీసిన పాలు. అంటే గంట ఉన్న పాలు నెలైనా ఉండాలంటే ఏం చేయాలి? అందులో కలపాలి. పెరుగు మన్నాడు పులిసిపోద్ది. మనం మజ్జిగ చేత ఎందుకు పని చేయదు, కానీ పెరుగు నెల రోజులు ఉండాలి. ఏం వేయకుండా ఏం చేస్తుంది అంటే ఈ లాక్టోబాసిల్ అనే ఆ బ్యాక్టీరియాని ఒక ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారండి. ఆ బ్యాక్టీరియా చచ్చిపోదామంటే నెలైనని, అందుకు పెరుగు పొలదు, అది కలిపేస్తారు. అది తినడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉండే పేగు లోపల మ్యూకస్ అంతా పోద్ది అనమాట. పోయి ఇక ప్యాచెస్లా పడిపోయి తిన్నది అబ్జర్వ్ అవ్వదు, తిన్నట్టు అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి, ఇంక తగ్గవు, లైఫ్ లాంగ్ తగ్గదు. యాంటీబయాటిక్స్ ఇంకా రాను తర్వాత ఇంక స్టెరాయిడ్స్, లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్తో ఉండాలన్నమాట. అంత పెద్ద ప్రాబ్లం. కానీ అలాంటి వాళ్ళకి పోకొండలు తిన్నారనుకోండి, పోకొండలు అంటే మజ్జిగన్నంలో పోకొండలు అంటే మజ్జిగను మళ్ళీ తోడు పెరుగు కాకుండా మన పెరుగన్నంలో పోకొండలు తిన్నారనుకోండి, ఆ క్రోన్స్ డిసీజ్ పోద్ది అనమాట. మోషన్స్ తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు మోషన్స్ అయిపోతాయి అనుకోండి, పోకొండలు ఉన్నాయనుకోండి, ఓ పోకొండ తిని మజ్జిగ తాగాను అనుకోండి, మోషన్స్ తగ్గిపోతాయి. తెలిసే దాకా పోకుండా అలా చేస్తాను ఏంటి తెలియదు. అలా పిండి వంటలన్నీ కూడా మెడిసిన్స్ అనమాట, మనకి ఔషధాలన్నీ. అలా అరిసె అదే మెటీరియల్, కాకపోతే దీనికి నువ్వులు యాడ్ చేస్తారు. ఏంటి చల్లగుత్తులు ఎందుకన్నారు? కబంద వేస్తారని. పిండి కబంద అందులో వేస్తారన్నమాట. ఇంకో చట్టం ఉంటుంది కబంలాగా, అందులో ముంచి అందులో వేస్తే అది వస్తారు ఆ పిండి. ఈ చల్లగుత్తులు తింటే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. ఎముకలు గట్టి పడతాయి అన్నమాట, బాగా పొడవ ఎదుగుతారు అన్నమాట. అలాగే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత చల్లగుత్తులు పెట్టారనుకోండి, నీరసం తగ్గిపోద్ది. జ్వరంలో ఉండే నీరసం తగ్గిపోద్ది. ఇప్పుడు నీరసానికి ఏం చేస్తాం? మళ్ళీ బి కాంప్లెక్స్లో ఆప్లెక్స్లో వేసుకుంటాం. అలా చల్లగుత్తులు తింటే జ్వరంలో నీరసం తగ్గుద్ది అనమాట. చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము. 5 రోజులు ఉన్నారు. 5 రోజులకి 50,000 అయింది. తర్వాత తగ్గింది, బాగానే లేస్తున్నారు. తర్వాత మధ్యలో బీపీ కానీ, ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గురువుగారు మాకు తెలీదు, కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గురువుగారి వీడియోస్ చాలా వరకు చూశాను. కానీ ఏదో ఒకటి నమ్మను, తెలీదు ఒకటి, ఏదో ఒకటి ఎవరు కరెక్టో ఎవరు మంచివాళ్ళు మంచిగా చెప్పేవారు తెలియక చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవి ఇస్తూ ఉన్నాను.
ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి, అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు. కానీ ఆయుర్వేదం ఆవిడకి నమ్మకం లేదు, తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు. ఎవరో చెప్పారు, అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట, ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఆవిడకి వచ్చినాయన్నీ 3 నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడ లేచి తిరుగుతున్నారండి. తర్వాత క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం, మళ్ళీ ఇప్పుడు చూశాను. ఓకే, ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్. వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అవకాశం మంచి తప్పనిస్తా.